నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల కారణంగా జనం బయట తిరగడం మానేశారు. తాజాగా అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత ఎన్నికల ప్రచారాల మీద కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ప్రచారాల్లో స్టైల్ మార్చారు అభ్యర్థులు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎండలు వేడి పుట్టిస్తున్నాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 45 డిగ్రీల మార్కు దాటింది. దీంతో ఎన్నికల ప్రచారాల్లో వేగం తగ్గింది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రచారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు అభ్యర్థులు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 గంటలకే ప్రచారాన్ని మొదలు పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రచారం చేసి మధ్యాహ్నం వేళలో కార్యకర్తలతో సమావేశాలు, పార్టీ అంతర్గత మీటింగ్లను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. విపరీతమైన ఎండలు కాస్తా ఉన్నా ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో జనాల మధ్యకి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మధ్యాహ్న సమయంలో మాత్రం కళ్యాణ మండపాల వద్ద ఒక్కొక్క సంఘాల వారితో మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. వేలేనిలా ఒక్కొక్క అవకాశం బట్టి మేము మా అనుకూలమైన వారితోటి, మాకు కావలసిన వారితోటి ఫోన్లలో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా 2.5 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ విజయాన్ని మేము సాధిస్తూ ఉన్నాం. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఉదయం, సాయంకాలం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో పార్టీ అనుబంధ సంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూనే కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు అరవింద్. మోర్చాల సమావేశాలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎక్కువగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా అంతర్గత సమావేశాలు, ఆత్మీయ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క బాజిరెడ్డికి అనారోగ్య సమస్యలు ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నాయి. జిల్లాలో అధిక ఎండల కారణంగా పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎండల కారణంగా సమయం సరిపోవడం లేదని, దీని ప్రభావం రిజల్ట్స్ పైన ఉంటుందని టెన్షన్ పడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఎండల తీవ్రత ఇలానే ఉంటే పోలింగ్ శాతం కూడా తగ్గుతుందని వర్రీ అవుతున్నారు అభ్యర్థులు.